హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 BMW X7 X-Drive 40D M స్పోర్ట్ వర్షన్ ఫేస్ లిఫ్ట్లోనే ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ టాప్ మోడల్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. BMW X7 అనేది లగ్జరీ క్రాస్ ఓవర్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ విత్ ఫ్రంట్ ఇంజన్ 5 డోర్ ఆల్ వీల్ డ్రైవ్లో ఉంటుంది. ఒక ఫస్ట్ అన్వీల్ అనేది 2018లో జరిగింది. 2019లో ఫస్ట్ లాంచ్ చేశారు. ఇది సెకండ్ జనరేషన్ 2024 ఫేస్ లిఫ్టెడ్ మోడల్ G07 కోడ్ నేమ్ తో లాంచ్ అయింది. ఎక్స్ డ్రైవ్ అంటే ఆల్ వీల్ డ్రైవ్ అని అర్థం. ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ క్లస్టర్ ఆర్కిటెక్చర్ CLAR ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తున్నారు. నా ప్రైస్ గురించి మాట్లాడితే టోటల్ 3 ట్రిమ్ వేరియంట్స్ తో లాంచ్ అయింది మన ఇండియాలో. ఫస్ట్ బేస్ మోడల్ వచ్చేసి M స్పోర్ట్లోనే పెట్రోల్ వర్షన్ X-Drive 40i అని అంటారు. అది 1,27,00,000తో మనకి ఎక్స్-షోరూమ్ ప్రైస్ పడుతుంది. ఇంకోటి మనకు ప్యూర్ ఎక్సలెంట్ మిడ్ వేరియంట్ ఉంటుంది. ఇది ఓన్లీ డీజిల్ మాత్రమే ఉంటుంది. X-Drive 40Dలో ఇది 1,29,00,000 ఎక్స్-షోరూమ్ పడుతుంది. ప్యూర్ ఎక్సలెన్స్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ మోడల్ X-Drive M స్పోర్ట్ డీజిల్ వర్షన్. ఇది టాప్ మోడల్ BMW X7లోనే. ఇది 1,30,00,000 ఎక్స్-షోరూమ్ పడుతుంది. ఆన్ రోడ్ వచ్చే వరకు హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 1,60,000 వరకు వెళ్తుంది. ఒక కలర్స్లో చూస్తే దీన్ని కార్బన్ బ్లాక్ మెటాలిక్ అంటారు. దీంతో పాటు గ్రే మెటాలిక్ ఉంది, నార్మల్ గ్రే ఉంటుంది, బ్లాక్, బ్లూ, వైట్ అండ్ మినరల్ వైట్ లాంటి కలర్స్లో లాంచ్ అయింది X7 అనేది. చూసినా కదా మరి, లగ్జరీ సెగ్మెంట్ BMW ఫ్లాగ్షిప్ SUV అయిన X7 పైన కూడా ఆల్రెడీ బేస్ మోడల్ అయిన ప్యూర్ ఎక్సలెన్స్ రివ్యూ తీసుకొచ్చాను. సో ఆ వీడియో ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఆ వీడియోలో మీరు అడిగిన విధంగానే M స్పోర్ట్ రివ్యూ కూడా తీసుకొచ్చేసాను. అది కూడా డీజిల్ వర్షన్లో ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో మన ఛానల్ వచ్చేటప్పుడు తెలుగు ఆటోమొబైల్ కంట్రీలోని టాప్ రికమెండెడ్ ఛానల్గా ఒకటి ఉండడానికి కారణం వచ్చేసి మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ అండ్ కార్స్ నుంచి అటు లగ్జరీ సెగ్మెంట్ ఆఫ్ టాప్ రోల్స్ రాయల్స్ కార్స్ వీడియో వరకు కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు మిస్ అవ్వకూడదు వీడియోస్ అన్ని రివ్యూస్ అనుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికీ ఒక స్మాల్ నోట్. ఈ మధ్య కార్ పర్చేస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది, కానీ కార్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అటు చిన్న కార్ నుంచి లగ్జరీ సెగ్మెంట్ రోల్స్ రాయల్స్ వరకు వెళ్ళినా కూడా పెయింట్ ప్రొటెక్షన్ చాలా కష్టం. మీ కార్ని కూడా పెయింట్ ని ఈజీగా మెయింటైన్ చేయాలనుకుంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అనేది ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఇన్స్టాలేషన్ అనేది మనకు మాదాపూర్ ఆటో పియా వాళ్ళ దగ్గర అయితే బెస్ట్ సర్వీస్ అయితే అవైలబిలిటీగా ఉంది. చాలా మంది రీసెంట్ టైమ్స్ లో కొత్త కార్ కొనే ఉంటారు కదా, ఒక్కసారి మీ కార్ ని చెక్ చేసుకోండి. స్టోన్ చిప్పింగ్స్ కానీ, బర్డ్ మార్క్స్ కానివ్వండి, వాటర్ మార్క్స్ కానివ్వండి, అలాగే మైనర్ స్క్రాచెస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. పెయింట్ ని ప్రొటెక్ట్ చేయాలంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అనేది చాలా ఇంపార్టెంట్ మన కార్ కి. ఇప్పుడు ఆటోపియా మాదాపూర్ వాళ్ళ దగ్గర బెస్ట్ సర్వీస్ విత్ వెల్ ట్రైన్ లేబర్ వాళ్ళ ఇన్స్టాలేషన్ అనేది చేస్తున్నారు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లోనే. సో ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎనీ టైం కాల్ చేసి మీరు మన ఛానల్ పేరు చెప్తే స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ అనేది పొందవచ్చు. X7 X-Drive 40D M స్పోర్ట్ యొక్క కీస్ అనేవి మీకు ఇలాగుంటాయి. ఫ్రంట్ సైడ్ లాక్ సిస్టమ్ BMW లోగోతో పాటు సైడ్స్ లో మీకు అన్లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ ఫాలోయింగ్ హెడ్ ల్యాంప్స్ అజర్ లైట్ గా వర్క్ అవుతాయి. సో స్లిక్ డిజైన్ గా ఉన్నాయి. బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్ డ్యూయల్ టోన్ గా ఫినిషింగ్ అనేది చేశారు. క్వాలిటీ అయితే చాలా ప్రీమియం గా అండ్ వెల్ వెయిటెడ్ తో మనకి కీస్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు BMW వాళ్ళు. చాలా స్లిక్ డిజైన్ ఉన్నాయి. ఫ్రంట్ నుంచి చూస్తే మనకు మేజర్ చేంజెస్ హెవీలీ రివైజ్డ్ ఫ్రంట్ ఎండ్ లో డిజైన్ ఫేస్ లిఫ్ట్ నుంచి చూస్తే ఫస్ట్ మీకు ఏరోడైనమిక్ డెడికేటెడ్ హెడ్ లైట్ విత్ లార్జ్ కిడ్నీ గ్రిల్ చూడొచ్చు. విత్ అడాప్టివ్ ఎయిర్ ఫ్లిప్ కంట్రోల్ ఆటోమేటిక్గా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది హీట్ అబ్జర్వ్ చేసుకోవడానికి. అలాగే బోత్ గ్రిల్ అండ్ హెడ్ లైట్స్ అనేది 7 సిరీస్ నుంచే బోర్ చేశారు. ఫ్రంట్ వ్యూ కెమెరా గ్రిల్ పైన చూడొచ్చు. BMW లోగో బోనెట్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రిల్లో మీకు లైట్ కూడా వస్తుంది, క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అలాగే మీకు డెడికేటెడ్ ఫుల్ అడాప్టివ్ LED హెడ్ లైట్స్ స్ప్లిట్ డిజైన్ గా తీసుకున్నారు విత్ LED DRS కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్. న్యూ హారిజన్ స్ప్లిట్ హెడ్ లైట్స్, ఇంక్రీస్ ప్రపోర్షనల్ ఫ్రంట్ డిజైన్తో పాటు లేజర్ లైట్ డబుల్ బ్యారెల్గా ప్రొజెక్టెడ్ సెటప్ అనేది LEDస్గా ఆఫర్ చేస్తున్నారు. ఆల్సో లాట్ ఆఫ్ ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి ఫ్రంట్ బంపర్స్ అండ్ హెడ్ లైట్స్ నుంచి చూడొచ్చు. లాట్ ఆఫ్ రివైజ్డ్ బంపర్స్ మనకి చూడొచ్చు. హై గ్లాసీ ట్రిమ్గా ప్రొవైడ్ చేసిన బ్లాక్లో. ఫ్రంట్లో మీకు రెడార్ సిస్టమ్ వస్తుంది. డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టంలో మనకు ఆటోనమస్ క్రూజ్ కంట్రోల్, కొల్యూషన్ డిటెక్షన్ విత్ బ్రేకింగ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే పార్కింగ్ సెన్సార్, ఎక్స్టెండెడ్ సైడ్ బంపర్స్ వరకు, ఎందుకంటే ఆటో పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్ కూడా ఇందులో వచ్చేస్తుంది. అలాగే మీకు హ్యూజ్ బోనెట్ లెంతీగా అయితే చూడొచ్చు. విత్ డీప్ కట్స్ అండ్ క్రూజెస్ మస్కులర్లీ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రైట్ స్టాండ్స్ తీసుకొస్తుంది SUVకి. ఫ్రంట్లో మీకు రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ డబుల్ బ్లేడ్గా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. ఇందులో రివైజ్డ్ కర్వ్డ్ విండ్ స్క్రీన్, ఫోకస్డ్ డాష్తో పాటు గస్టింగ్ గ్లాసింగ్ ఆల్ గ్లాసెస్ UV కట్ గ్లాస్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ విండ్షీల్డ్ పైన కెమెరాస్ కనిపిస్తున్నాయి. దాంట్లో మన కొల్యూషన్ డిటెక్షన్ విత్ బ్రేకింగ్ ఫంక్షన్తో పాటు ఆటోనమస్ ఫంక్షన్ యాక్టివేటెడ్ డ్రైవర్తో పాటు మనకు 1 minute స్టీరింగ్ పైన చేయి తీసేసినా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. X7 ఒక డైమెన్షన్ చూస్తే మనకు ఆల్మోస్ట్ 5.2 మీటర్ లెంత్, 2.2 మీటర్ బ్రెడ్త్, 1.83 మీటర్ హైట్,
3.1 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది, 221 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. 2.5 టన్ కార్బ్ వెయిట్ ఉంటే 3.2 టన్ వరకు గ్రాస్ వెయిట్ లాగగలుగుతుంది. నా అలాయ్ వీల్స్ చూస్తే దీన్ని అలాయ్ వీల్స్ అని అంటారు. స్పెషల్ 2 స్పోక్ 5 స్ట్రిప్ అలాయ్స్, ప్యూర్ ఎక్సలెన్స్ కంటే క్వైట్ ఆపోజిట్ డిజైన్గా ఉంటుంది. మీరు చూస్తేనో BMW లోగో బ్యాచింగ్ ఆన్ ద అలాయ్ వీల్స్ పైన చూడొచ్చు. టైర్స్ కూడా మనకు ప్రీమియం YXL కాంటినెంటల్ ప్రీమియం కాంట్రాక్ట్ 6 XSR టైర్స్ ఇస్తున్నారు. సెక్షన్ కూడా 285, 45, 21 ఇంచెస్. బ్లూ పెయింటెడ్ బ్రేక్ క్యాలిపర్స్ విత్ బ్రేక్ క్యాలిపర్స్ స్పెషల్ స్టాపింగ్ పవర్తో ఉంటాయి. సస్పెన్షన్ చూస్తే ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్లో మీకు డబుల్ విష్ బోన్ సెల్ఫ్ ట్రావెలింగ్ ఎయిర్ సస్పెన్షన్ విత్ అడాప్టివ్ డాంపర్స్ అనేవి యూజ్ చేశారు. అలాగే బాడీ కలర్ పెయింటెడ్ వీల్ ఆర్చెస్ అనేవి ఉన్నాయి. బాడీ కలర్ ORVMs, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, LED బ్లింకర్స్, హీటెడ్ ORVMs, 360 కెమెరాస్. ప్యాకేజ్ స్పెషల్గా తీసుకుంటే కార్బన్ ఫైబర్ మిరర్స్ కూడా అడిషనల్గా పెట్టించుకోవచ్చు. UV కట్ గ్లాసెస్, హై గ్లాసీ B పిల్లర్స్ ఉన్నాయి. ఆల్సో మీకు బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కూడా హై గ్లాసీ ఫినిష్లో వెళ్తూ ఉంటుంది విత్ ఇండివిజువల్ రూఫ్ రైల్స్. హై గ్లాసీ షాడో లైన్లో చూడొచ్చు సైడ్స్ నుంచి కనుక చూస్తే. ఫైన్ వుడ్ ట్రిమ్, ఫైన్ లైన్ బ్లాక్ విత్ మెటాలిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి గ్లాస్ ఎఫెక్ట్స్గా. అలాగే మీకు రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది, 83 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. యాడ్ బ్లూ యాడ్ చేసుకోవాలి, డీజిల్ కాబట్టి పెట్రోల్కి అయితే అవసరం లేదు. ఎలాంటి ఇండికేషన్స్ లోపలైతే లేవు మనకు. సైడ్స్ నుంచి వెహికల్ ఇలా కనిపిస్తుంది చూడండి ఒకసారి మీరు. నా రేర్ కూడా చూస్తే మీకు బాడీ కలర్ వీల్ ఆర్చెస్ ఇంటిగ్రేటెడ్, అలాయ్ వీల్స్ వస్తాయి. సేమ్ ఫ్రంట్ సెక్షన్ 285, 45, 21 ఇంచెస్ బ్లూ పెయింటెడ్ బ్రేక్ క్యాలిపర్స్, అలాయ్ వీల్స్తో పాటు YXL టైర్స్, ఆల్టర్నేట్ టైర్స్ ఉంటాయి. నా రేర్ సస్పెన్షన్ కూడా ఎయిర్ సస్పెన్షనే, కాకపోతే మల్టీ లింక్ సెల్ఫ్ ట్రావెలింగ్ ఎయిర్ సస్పెన్షన్ విత్ అడాప్టివ్ డాంపర్స్తో పాటు యూజ్ చేశారు. రియల్ ఎగ్జాస్ట్ కిందనే వస్తుంది. సో అండర్ బాడీ నుంచి చూడొచ్చు మీకు ఇలా కనిపిస్తుంది. ప్రామినెంట్ లైన్స్ అనేవి బాడీ పైన చూడొచ్చు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, నియర్ బై ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్, ఆల్సో అల్యూమినియం రన్నింగ్ బోర్డ్ మనకి ఇంటిగ్రేటెడ్గానే చిన్నగా ఫుట్ స్టెప్ లాంటిది కూడా ఒకటైతే స్టాండర్డ్లో అయితే వచ్చేస్తుంది మీకు BMW X7 నుంచి. అలాగే బ్యాచింగ్ ఉంది ఫ్రంట్ ఫెండర్, ఇక్కడ స్పోర్ట్ గుర్తుపట్టడానికి ఇది ఎలా మర్చిపోయాను నేను. సో ఇది ఓవరాల్గా మనకు సైడ్స్ నుంచి కనుక డిజైన్స్ లుక్స్ వైజ్ అన్నీ చూస్తే BMW X7 X-Drive 40D స్పోర్ట్ వర్షన్ ఇలాగైతే ఉంటుంది. ఇంకా BMW X7 అనేది 2 ట్రిమ్స్లో అవైలబిలిటీగా ఉంటుంది. ఫస్ట్ ట్రిమ్ వచ్చేసి ప్యూర్ ఎక్సలెంట్ అనే బేస్ మోడల్. అందులో మనకు 7 సీటర్ కన్ఫిగరేషన్ ఆప్షన్ ఉంటుంది, 60/40 స్ప్లిట్ సీట్స్ ఆఫ్ సెకండ్ రోగా. ఇది వచ్చేసి టాప్ మోడల్ స్పోర్ట్. ఇందులో ఓన్లీ క్యాప్టెన్ సీట్స్ మాత్రమే వస్తాయి, బెంచ్ టైప్ చూస్ చేసుకునే ఆప్షన్ అనేది లేదు మీకు ఇందులో. ప్రాపర్ 6 and 7 సీటర్ SUV అంటారు దీన్ని. దీని అసెంబ్లింగ్ అనేది ఇండియా, USA, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, సౌత్ కొరియన్, గ్రీక్ ప్లాంట్లో కూడా మెయిన్ ప్లాంట్ వచ్చేసి మనకు X7 అనేది అసెంబ్లింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఈ కార్ యొక్క డిజైనర్ వచ్చేసి జూలియన్ సార్మాజియన్, ఆండ్రూస్ థోగ్రెస్సిన్ ఇద్దరు కూడా ఫేస్ లిఫ్ట్ అని డిజైన్ అనేది చేశారు. BMW X7 క్లాస్ అనేది ఫుల్ సైజ్ లగ్జరీ SUV కిందకి వస్తుంది విత్ 5 డోర్ SUVగా. అండ్ BMWలోనే లార్జెస్ట్ సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ SUV లైనప్లో X7 ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ కార్ కోడ్ వచ్చేసి G07గా ఉంది. BMW X7 ప్లాట్ఫామ్ వచ్చేసి క్లస్టర్ ఆర్కిటెక్చర్ CLAR ప్లాట్ఫామ్నే యూజ్ చేస్తున్నారు. ఇదే ప్లాట్ఫామ్ పైన మనకు XY, X4, X6, XM ఆల్సో సేమ్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అనేవి అవుతున్నాయి. ఫస్ట్ X7 పర్ఫార్మెన్స్ షోకేస్ అనేది మనకు 2017లో ఇంటర్నేషనల్ మోటార్ షోలో చూపెట్టారు. BMW US మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్లాంట్ కాబట్టి గ్రేర్లో సౌత్ కొరియాలో మెయిన్ ప్లాంట్ అనేది ఉంది. ఈ కార్ యొక్క హైలైట్స్ చూసుకుంటే సెల్ఫ్ లెవెలింగ్ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, ఇంజన్ పార్టికులేషన్ ఫిల్టర్, X-Drive ఇంటెలిజెంట్ 4-wheel drive అండ్ వేరియబుల్ టార్క్ డిస్ట్రిబ్యూషన్ లాంటి చాలా హైలైట్స్ ఆఫ్ X7 అని కూడా పిలుస్తారు ఇవన్నిటిని. అంటే ఒకసారి మనము X7 యొక్క రేర్ ప్రొఫైల్ ని చూస్తే టెయిల్ గేట్ సెంటర్లో మనకు BMW లోగో అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టెయిల్ పైప్ అనేది మనకు ట్రిమ్ స్ట్రిప్ విత్ స్పోర్ట్ ప్యాకేజ్లో స్పెసిఫిక్ జియోమెట్రిక్ క్రోమ్స్ లైన్ సరౌండింగ్స్గా X7 బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్లో. దీంట్లో మీకు 3D LED టెయిల్ ల్యాంప్స్ విత్ డైనమిక్ బ్రేకింగ్ లైట్స్తో పాటు చూడొచ్చు. ఫుల్ LED టెయిల్ ల్యాంప్స్ రీడిజైన్ ఫ్రమ్ ద ఫేస్ లిఫ్ట్ డిజైన్, BMW ఇల్యూమినేషన్ బ్రాండింగ్, టర్న్ ఇండికేటర్ LEDs, రివర్స్ లైట్ ఇంటిగ్రేటెడ్, స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ డిజైన్గా ఉన్నాయి. బాడీ కలర్ బంపర్స్గా వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్, పార్కింగ్ సెన్సర్స్, అలాగే మీకు 4th కార్నర్ అండ్ ఎగ్జాస్ట్ టిప్స్ క్రోమ్ సరౌండింగ్, డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, టూయింగ్ హుక్, ఎగ్జాస్ట్ క్రోమ్ సరౌండింగ్స్తో పాటు ఎక్స్టెండెడ్ పార్కింగ్ సెన్సర్స్, ఎందుకంటే ఆటో పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, రిఫ్లెక్టర్స్, LED నంబర్ ప్లేట్ లైట్స్ ఉన్నాయి మీకు, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, రివర్స్ కెమెరా అక్కడే ప్లేస్ చేస్తున్నారు. X-Drive 40D బ్రాండింగ్ అనేది రైట్ సైడ్లో అయితే చూడొచ్చు మీరు. అలాగే మీకు రేర్ నుంచి చూస్తే స్పోర్టీ స్పాట్స్ ట్రీట్మెంట్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్కి హ్యూజ్ విండ్ గ్లాస్ ఏరియా రేర్ నుంచి ప్రొఫైల్లో చూడొచ్చు. రేర్ వైపర్ వచ్చేస్తుంది, వాషర్, డిఫాగర్,
హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్పోర్టీ స్పాయిలర్, బాడీ కలర్లోనే స్పోర్టీ ట్రీట్మెంట్ ఎం స్పోర్ట్లో యాడ్ ఆన్ చేస్తారు మనకి స్పాయిలర్ అనేది. ఆల్సో మనకు రూఫ్ అండ్ టాప్ ఇంటిగ్రేటెడ్ యాంటీనా ఏదైతే పానోరామా థర్డ్ రూఫ్ దగ్గర అయితే ఉంటుంది. రండి ఫ్రెండ్స్ ఒకసారి X7 యొక్క బూట్ చూద్దాం. వెహికల్ ఆన్ అయింది. బూట్ ఓపెనింగ్ అనేది ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్, కీస్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు, మ్యాగ్నెటిక్ బటన్ అండ్ ఇంటీరియర్ నుంచి ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్లీ ఈ మధ్యలో ఉన్న బటన్ కనుక మనకు 2 times కనుక లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది స్ప్లిట్ వేగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్లీ పైన పార్ట్ మాత్రమే ఓపెన్ అవుతుంది మనకు కీస్ ద్వారా చేస్తారు. సో అప్రైట్ ఓపెనింగ్ విత్ LED లైట్స్ ఆఫ్ రోడ్ లైట్స్ అనేవి చూడొచ్చు. నీట్లీ ఇన్సులేషన్ పార్ట్ ఉన్నాయి హైడ్రాలిక్ స్టక్స్ ద్వారా. సెకండ్ పార్ట్ ఓపెన్ చేయాలని కూడా మనకు మాన్యువల్గానే ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు స్ప్లిట్ వేగా టెయిల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి సస్పెన్షన్ హైట్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పిక్నిక్ టేబుల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూటిలైజ్ చేసుకోకపోతే సింగిల్ వేగా కూడా ఓపెన్ చేయొచ్చు బూట్ అనేది. రెండు కూడా లాట్ ఆఫ్ ఓపెనింగ్ స్పేస్ అనేది చూడొచ్చు. నా బూట్ గురించి మాట్లాడితే వెరీ ప్రాక్టికల్ బూట్ ఇది. 326 liters ఆఫ్ బూట్ స్పేస్. ఆల్ ద సీట్స్ అప్రైట్ చేసిన తర్వాత దొరుకుతుంది మనకు. ఇప్పుడు కూడా 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ వచ్చేసాయి. థర్డ్ ఆఫ్ ఆల్ చేసి కూడా 740 liters వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీకు 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో LED లైట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, నెట్టెడ్ మ్యాగజైన్ హోల్డర్స్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో కూడా LED లైట్స్ ఉన్నాయి, బూట్ లైట్స్ అండ్ మనకు టూల్ కిట్ పెట్టుకోవడానికి. ఇక్కడ కంప్లీట్ ఎలక్ట్రికలీ సీట్స్ ఆఫర్ చేస్తారు మీకు. థర్డ్ రో, సెకండ్ రో అండ్ మ్యాక్స్ ఓపెన్, మ్యాక్స్ క్లోజ్ బటన్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో మనకు థర్డ్ రో, సెకండ్ రో అండ్ కంప్లీట్ ఎలక్ట్రిక్ సీట్స్ అంటారు X7 అంటేనే. సో ఫ్లాట్ ఫోల్డింగ్ 50-50 వేయవచ్చు. ఇప్పుడు 740 liters అయితే ఇంక్రీజ్ అయింది. క్యాప్టెన్ సీట్ సెకండ్ రోలో ఉన్నాయి కాబట్టి ఆ సీట్స్ ఫోల్డ్ అవ్వవు. బెంచ్ టైప్ మనకి ప్యూర్ ఎక్సలెన్స్ వేరియంట్లో అయితే అన్ని ఫోల్డ్ అయ్యి 2120 liters వరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది బూట్ స్పేస్ అనేది. సో ప్రస్తుతం నేను అన్ని సీట్స్ అయితే పైకి రేజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మీకు కంఫర్ట్ కూడా చూపించాలి కాబట్టి. వెరీ ప్రాక్టికల్ బూట్ ఈ సెగ్మెంట్లో చూడొచ్చు మనకు. అండ్ GLS కూడా ప్రాక్టికల్గానే ఉంటుంది. ఇక్కడ మనకు పార్సల్ ట్రే కూడా వస్తుంది. ఇది కూడా ఎక్స్ట్రా పర్చేస్ చేయాలి X7 బ్రాండింగ్తో పాటు. సో పెట్టేస్తాను ఒకసారి. సో ఇది పెట్టిన తర్వాత మనకు స్ప్లిట్ వేగా యూజ్ చేసుకోవచ్చు ఈ పార్సల్ ట్రే. ఇది కూడా బెనిఫిటే X7 బ్రాండింగ్తో పాటు. క్వాలిటీగా అయితే బాగుంది. అలాగే మీకు 50-50 స్ప్లిట్ సీట్స్ ఆఫర్ చేస్తారు థర్డ్ రోలో చూస్తాను. నెక్స్ట్ మనకు చూస్తే ఇక్కడ టూల్ కిట్ ఇస్తున్నారు అండ్ ఇవి నంబర్ ప్లేట్స్. అండ్ ఇది వచ్చేసి ఒక లెదర్ బ్యాగ్ ఉంది కదా, బుక్ టైప్. ఇది వచ్చేసి ఓనర్స్ మాన్యువల్ అనేది మనకు సో కంపెనీ నుంచి వస్తుంది కారు ఉన్నప్పుడు. సో ఇది కూడా క్వాలిటీ బాగుంది. దీని కింద మనకు స్టోరేజ్ స్పేస్లో టూల్ కిట్ కానీ వార్నింగ్ ట్రయాంగిల్స్ పెట్టుకోవడానికి అయితే ఇస్తున్నారు. టూల్ కిట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే స్పేర్ వీలే లేదు ఈ కార్లో కాబట్టి టూల్ కిట్ కూడా అవసరం లేదు కాబట్టి ఎంటీ స్పేస్ అయితే ఉంది. ఇది ఓవరాల్గా బూట్కి సంబంధించి స్ప్లిట్ వే ఓపెనింగ్. సో కింది పార్ట్ క్లోజ్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా కింది పార్ట్ వెళ్ళిపోతుంది. దాని పక్కన ఉన్న బటన్ ఏంటంటే సస్పెన్షన్, రేట్ సస్పెన్షన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. బూట్ ఈజీ లిఫ్టింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే పైన సైడ్ అంతా ప్లాస్టిక్స్లో నీట్లీ ఇన్సులేషన్, LED లైట్స్ అండ్ లాక్ సిస్టమ్, అలాగే బూట్ క్లోజింగ్ బటన్ ఉంది. లాక్ సిస్టమ్ ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ స్టాపింగ్ అనేది చేసుకోవచ్చు బూట్కి సంబంధించి. సో ఒక్కసారి చూడొచ్చు, మళ్ళీ ఓపెన్ అవుతుంది ఎందుకంటే పార్సల్ ట్రే టచ్ అవుతుందని. సో అప్పటికి మీరు బ్రేక్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకొని దీన్ని సెట్ చేసి నేను వీడియో కంటిన్యూ అయితే చేశాను. ఇది కొంచెం టైం పడుతుంది. ఇలా ఏది ఉన్నా కూడా ఈజీగా ఓపెన్. ఫైనల్లీ టెయిల్గేట్ అయితే క్లోజ్ అయిపోయింది. నా కొంచెం ఇంజన్స్ గురించి కూడా మాట్లాడదాం. BMW X7లో మన ఇండియాలో కేవలం 3 లీటర్ పెట్రోల్ అండ్ 3 లీటర్ డీజిల్ మాత్రమే 6 cylinders ఇస్తారు. ఇవి కాకుండా X7లో ఉన్న ఇంజన్స్ చాలా ఉన్నాయి. లైక్ 3 లీటర్ పెట్రోల్, 4.4 లీటర్ V8 పెట్రోల్, 4.4 లీటర్ V8 పెట్రోల్. డీజిల్లో 3 లీటర్ డీజిల్, 3 లీటర్ ట్విన్ టర్బో, 3 లీటర్ క్వాడ్ టర్బో కూడా వస్తుంది. బట్ మన ఇండియాలో అయితే లేవు. సో మోస్ట్ పవర్ఫుల్ X7 ఇంజన్స్లో 4.4 లీటర్ V8 పెట్రోల్ ఒకటి, M50i ఒకటి, ఆల్పానీ XB7 కూడా మోస్ట్ పవర్ఫుల్ BMW ఇంజన్స్. ఇవన్నీ కూడా మన ఇండియాలో అయితే లేవు. BMW X7 యొక్క ఫస్ట్ షోకేస్ అనేది X7i పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ 2017లో ఇంటర్నేషనల్ మోటార్ షో ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్లో చూసాం మనం. X7 యొక్క ప్లాట్ఫామ్ X5 నుంచే షేర్ చేసుకుంటుంది, ఎందుకంటే X5 ప్లాట్ఫామ్ని టాల్, బ్రెత్, లెంత్ ఇంక్రీజ్ చేస్తుంది. థర్డ్ రో అండ్ బూట్ స్పేస్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి. X7లో మనకు X-Drive 50i కూడా వస్తుంది. బట్ ఎక్కడ కూడా లేదు కంట్రీ మొత్తంలో, ఓన్లీ యూరోపియన్ మార్కెట్స్లో మాత్రమే సేల్స్ ఉన్నాయి. 2019లో పికప్ ట్రక్ని కూడా కాన్సెప్ట్ని అన్వీల్ చేశారు. బట్ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అండ్ లాంచెస్ అనేవి లేదు. X7 2 ట్రిమ్స్లో వస్తుంది. బేస్ ప్యూర్ ఎక్సలెన్స్ మన ఇండియాలో. M స్పోర్ట్ టాప్ మోడల్లో, ఇందులో పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఉన్నాయి M స్పోర్ట్లో. రండి ఫ్రెండ్స్ ఇంటీరియర్లోకి క్విక్లీగా స్టెప్ అయిపోతుంది. ఎక్స్టీరియర్ బాడీ కలర్, డోర్ హ్యాండిల్స్ నియర్ బై ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు కంఫర్టబుల్ పీస్ఫుల్ అంబియన్స్ ద్వారా బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్, డోల్ సీట్ ఫినిషర్, M డెస్టినేషన్ విత్ ఇండివిజువల్ ఎక్స్టెండెడ్ లెదర్ టిమ్ మెరీనో క్యాప్టెన్ సీట్స్ ద్వారా వస్తాయి. మీరు చూడొచ్చు బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి M స్పోర్ట్లో. వైడర్ ఓపెనింగ్ డోర్స్, టిల్టెడ్ యూవీ కట్ గ్లాసెస్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా. ఆల్సో ఎలక్ట్రికలీ సన్ బ్లైండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి మనకు. ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్, బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్ లెదర్ ఫినిష్ టాప్ నాచ్గా విత్ బ్రౌన్ స్టిచెస్, మల్టీ కలర్ ambient లైటింగ్, అలాగే సిల్వర్ గార్నిష్ ట్రిమ్ ట్రీట్మెంట్, సిల్వర్ మెటాలిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్,
ఇక్కడ అన్ని పవర్ విండో కంట్రోల్స్, సన్ బ్లైండ్ కంట్రోల్స్, ఆల్సో మనకు మూన్ రూఫ్ కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచే ఉంటాయి. సో ప్యాసింజర్ యొక్క సన్ బ్లైండ్ కంట్రోల్స్ మీరు చూడొచ్చు, అప్ అండ్ డౌన్ అనేది నేను ఇక్కడ నుంచే చేసి చూపిస్తున్నాను. ఆల్సో అట్ ద సేమ్ సైడ్ థర్డ్ రో యొక్క సన్ రూఫ్ పానోరామా, థర్డ్ పీస్ సన్ రూఫ్ యొక్క మూన్ రూఫ్ కూడా మనకు ఓపెన్ అండ్ క్లోజ్ అనేది ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఆల్ సన్ బ్లైండ్ కంట్రోల్స్ రేర్వి ఇక్కడ నుంచి కంట్రోల్స్ అనేవి ఉన్నాయి, విచ్ ఇస్ రియలీ కూల్. సో చాలా మంచి ఫీచర్ అయితే ఇస్తున్నారు మనకి ఇది. ఆల్సో బ్రాంజ్ స్టిచెస్ చూడొచ్చు, మనకు బ్లాక్ ఫినిష్ పైన కాంట్రాస్టింగ్గా తీసుకున్నారు. పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, మ్యాగజిన్ హోల్డర్స్, హర్మన్ కార్డో ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఫైన్ వుడ్ ట్రీట్మెంట్, ఫైన్ లైన్ బ్లాక్ విత్ మెటాలిక్ ఎఫెక్ట్, హై గ్లాసీ ఫినిష్, ఎం స్పోర్ట్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్గా చూడొచ్చు, మెటల్ స్కఫ్ ప్లేట్స్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి. ఆల్ ద వే కూడా ఇండివిజువల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ విత్ ఎక్స్ట్రా సపోర్ట్తో పాటు చూడొచ్చు. సో సీట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్గా ఉంటాయి. రేర్ సీట్స్ వచ్చేసి రెండు. ఒకసారి మనం లోపల కూర్చొని ఈ 6 సీటర్ యొక్క కంఫర్ట్ ఎలా ఉంటుందని ఇప్పుడు చూపిస్తాను మీకు. అండర్తే సపోర్ట్ ఇస్ ద బెస్ట్ అండర్తే సపోర్ట్గా ఉంది. డీసెంట్ నీ రూమ్, డీసెంట్ పుష్ చేశారు. మ్యాగజిన్ హోల్డర్స్ ఉన్నాయి, మినిమం అండ్ మాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7, ఇక్కడ వరకు ఇంకా ఇంత స్పేస్ ఉంది. బ్లాక్ ఫోల్డబుల్ హోల్డర్స్, బ్లాక్ హుక్స్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, అల్కంటారా రూఫ్ లైనింగ్, పానోరామా బ్లాక్ సన్ రూఫ్, మూన్ రూఫ్ షీల్డ్తో పాటు చూడొచ్చు. ఇక్కడ వరకు సన్ రూఫ్ అనేది వస్తుంది. ఆల్సో 3 పీస్ సన్ రూఫ్గా థర్డ్ రో వాళ్ళ కూడా. నెక్ పిల్లో సాఫ్ట్ మెటీరియల్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. ప్యూర్ లెదర్ అపాలిస్ట్రీ సీట్ కవర్స్ బ్రౌన్ ఫినిష్లో చూడొచ్చు. హెక్సాగోనల్ స్టిచింగ్ ప్యాటర్న్తో పాటు ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. ఇండివిజువల్ ఆర్మ్ రెస్ట్ ఉన్నాయి ఇద్దరికి కూడాను. సో ఎక్కడంటే అక్కడ స్టాపింగ్తో పాటు చూడొచ్చు మీకు అడ్జస్టబుల్ అనేది ఆర్మ్ రెస్ట్తో పాటు. అలాగే మీకు సెంటర్ నుంచి కూడా థర్డ్ రోకి వెళ్ళొచ్చు. 6 సీటర్ కన్ఫిగరేషన్ ఇది. 2 కప్ హోల్డర్స్, X7 బ్రాండింగ్. ఇక్కడ మీకు 12 volts పవర్ సాకెట్, టైప్ సి పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ స్పేస్. ఇందులో టోటల్ 5 జోన్ మల్టీ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లేతో పాటు రేర్ ఏసీ వెంట్స్, బ్లోవర్ కంట్రోలర్, ఎక్స్ డ్రైవ్ 40D M స్పోర్ట్ డాష్ ఇలాగ ఉంటుంది మీకు. ఇక్కడ కూడా మీకు టైప్ సి పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేసిన ఛార్జింగ్ పోర్ట్స్. ఆల్సో ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ కనెక్టివిటీ ఎక్స్ట్రా పర్చేస్ కూడా చేయొచ్చు. మళ్ళీ బీ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి, బీ పిల్లర్ హుక్స్ ఉన్నాయి, సూట్ హుక్స్గా. అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేవి బీ పిల్లర్గా లేవు, సి పిల్లర్గా ఉన్నాయి. సో సెంటర్ సెకండ్ రో అయితే కంఫర్ట్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది. రండి థర్డ్ రో చూద్దాం. ఇంకా సో థర్డ్ రో వెళ్ళాలంటే చాలా సింపుల్. ఈ లివర్ ఏదైతే ఉందో జస్ట్ ఇది ఫ్రంట్కి పుష్ చేస్తే చాలా ఇలా మనకు ఆటోమేటిక్గా మనం దూరం జరిగితే అదంతా అదే ఫ్రంట్కి అయితే ఎలక్ట్రికల్గా అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అన్న వెళ్ళొచ్చు, లేదంటే సెంటర్ నుంచి అన్న బక్క వాళ్ళంటే వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్. ఇంతవరకు వెళ్ళి చూడొచ్చు. యాక్చువల్లీ సో ప్రాసెస్ కాకపోతే వీడియోని ఫార్వర్డ్ చేశాను. థర్డ్ రో కంఫర్ట్ మాత్రం చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది అన్ని కార్స్తో కంపేర్ చేసి. ఫ్లాగ్షిప్ ఎస్యూవీలో ఇలా ఫుట్ స్టెప్ మీద కాల్ పెట్టి లోపలికి ఎంటర్ అయిపోదాము. ఒకసారి మీకు థర్డ్ రో యొక్క కంఫర్ట్ ఎలా ఉందో చూపిద్దాము. ఎందుకంటే ప్యూర్ ఎక్సలెన్స్లో మనకు 7 సీటర్ అది, ఇది 6 సీటర్. ఫస్ట్లీ డీసెంట్ నీ రూమ్ గుడ్ ఇనఫ్ అనిపిస్తుంది. డీసెంట్ అండైతే సపోర్ట్ దొరుకుతుంది నా హైట్ 5.7కి. డీసెంట్ హెడ్ రూమ్, ఇంకా ఇంత స్పేస్ అయితే ఉంది. రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ సెకండ్ రోవి, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. వర్టికల్ గ్లాస్ ఏరియా, డీ పిల్లర్ కూడా ఎయిర్ బ్యాగ్స్, అలాగే స్పీకర్స్, హార్మన్ కారిడోర్ సిస్టమ్వి అండ్ సీట్ బెల్ట్స్. ఇక్కడ మనకు ఒక డమ్మీ ఇస్తారు. ఫర్దర్లీ ఇంకా మీరు ఏదైనా ఫర్దర్లీ పెట్టుకోవాలనుకుంటే. అండ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి, టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి థర్డ్ రో ప్యాసింజర్ వాళ్ళకి, అండ్ ల్యాప్టాప్ చార్జర్స్. ఆల్సో సెకండ్ రో ఆటోమేటిక్ ఓపెనింగ్ థర్డ్ రో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంబియన్ లైటింగ్ వస్తుంది, సాఫ్ట్ మెటీరియల్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 50-50 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. సో ఇద్దరు అడల్ట్స్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ కూడా ఉన్నాయి. సీట్ బెల్ట్ స్టాండర్డ్ సేఫ్టీలో వస్తాయి. స్పీకర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయి ఫీచర్స్. స్పేస్ కూడా డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది నా హైట్ ఉన్న వాళ్ళకి. సో చాలా ఇంప్రెస్ అయ్యాను నేను థర్డ్ రో. ఫస్ట్ టైం నేను థర్డ్ రో బెటర్ అనిపించడంలో ఈ కార్లని చూస్తున్నాను. 6 సీటర్లో అది కూడా గుర్తుపెట్టుకొని. సో మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టాలంటే అలా పెట్టేస్తే చాలా ఆటోమేటిక్గా అదంతా అదే వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా ఇది సెకండ్ అండ్ థర్డ్ రో BMW X7 M డ్రైవ్ కంఫర్ట్ అండ్ కీ ఫీచర్స్. రెండు ఫ్రెండ్ నుంచి చూద్దాం. కీస్ మన దగ్గర ఉండే సెంటర్ లాక్ విత్ ఆటోమేటిక్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ అన్లాక్ అవుతాయి కార్ అనేది. ఫస్ట్ లుక్ ఫ్రంట్ క్యాబిన్ ఇంటీరియర్ చూడగానే 1X సెంటర్ కన్సోల్, ఎఫెక్టివ్ రిడక్షన్ నాయిస్ ఎలిమినేషన్ పాటు కంఫర్ట్ అండ్ పీస్ఫుల్ అంబియన్స్. X7 ఇల్యూమినేషన్ ట్రిమ్ ఆన్ డాష్ డోర్లో, వైడర్ ఓపెనింగ్ డోర్స్, లాక్ అండ్ అన్లాక్ డోర్ హ్యాండిల్ దగ్గర, 2 మెమరీ ఫంక్షన్ ప్యాసింజర్ కూడా ఉన్నాయి. కర్టన్స్, పవర్ విండోస్, అంబియన్ లైటింగ్, బాటిల్ హోల్డర్, మ్యాగజిన్ స్టోరేజ్ స్పేసెస్, ఎంట్రీ స్కఫ్ ప్లేట్ అండ్ స్పోర్ట్, మల్టిపుల్ వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కో ప్యాసింజర్ సీట్ అనేది ఇందులో దొరుకుతుంది. ఆల్ సీట్స్ కూడా కంప్లీట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్. ఎయిర్ బ్యాగ్ ఫ్రమ్ ద సీట్స్ ని చూడొచ్చు. వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి మనకు. ఫ్రంట్ ప్యాసింజర్కి మాత్రం ఎక్స్ట్రీమ్ కంఫర్ట్గా ఉంటుంది. అండ్ 4-way లంబర్ సపోర్ట్ అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, హైట్ అడ్జస్ట్, రిక్లైన్, స్లైడ్. ఆల్సో అండర్ థై సపోర్ట్ కూడా మీకు ఎలక్ట్రికల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు అండర్ థై సపోర్ట్ కూడా లాంగ్ డ్రైవ్స్కి చాలా మంచి కంఫర్ట్ అనేది ఇస్తుంది.
సో రియల్లీ సూపర్ జర్మన్ కార్స్. ఆల్సో డాష్ ట్రిమ్లో X7 ఇల్యూమినేటెడ్ లోగోతో పాటు చూడొచ్చు విత్ లైట్ ఫంక్షన్ అండ్ ఫైన్ వుడ్ ట్రీట్మెంట్ విత్ బ్లాక్ అండ్ మెటాలిక్ ఎఫెక్ట్, హై గ్లాసీ AC vents, ప్రీమియం క్వాలిటీ, సాఫ్ట్ డాష్ డోర్, ఆల్సో మీకు లాకబుల్ గ్లో బాక్స్, కూలింగ్ అండ్ లైట్ ఫంక్షన్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. అండ్ X7 డోర్ మ్యాట్స్ కూడా మీరు ఒరిజినల్ యాక్సెసరీస్లో పర్చేస్ చేయొచ్చు. హర్మన్ కార్డో ప్రీమియం సౌండ్ సిస్టమ్, మీకు 16 స్పీకర్స్ వస్తాయి విత్ 3D సరౌండింగ్ సౌండ్ సిస్టమ్లో ఈ కార్లో. సాఫ్ట్ క్లోజ్ డోర్ ఫంక్షన్స్ కూడా ఈ కార్లో వచ్చేస్తున్నాయి. లాస్ట్ టైం వీడియోలో నాకు కమెంట్ వచ్చింది సాఫ్ట్ క్లోజ్ డోర్స్ ఎందుకు ఇస్తారు ప్రీమియం కార్స్లోని, ఎందుకంటే క్యాబిన్లో మనకు చిన్నపిల్లలు ఉన్నట్టయితే థర్డ్ సౌండ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి సాఫ్ట్ క్లోజ్ డోర్స్. ఫ్రెండ్స్ ఇంకా BMW X7 మోడల్స్ చూసుకుంటే మనకు పెట్రోల్లో X-Drive 40i, 50i, M50i, M60i, Alpine XB7, డీజిల్లో X-Drive 30D, X-Drive 40D, X-Drive M50D లాంటి మోడల్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇంకా BMW X7 యొక్క అడిషనల్ ఫీచర్స్ చూస్తే వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, ఫుల్లీ రిమోట్ పార్కింగ్ విత్ స్మార్ట్ ఫోన్ ద్వారానే చేయొచ్చు, ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్, అడాప్టివ్ ఎయిర్ ఫ్లిప్ కంట్రోల్, ఇంటెలిజెంట్ లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్ విత్ 50-50 లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈ కార్లో. వైల్ ఆటోనోమస్ ఫంక్షన్ యాక్టివ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు స్టీరింగ్ పై నుంచి 1 minute వరకు మనం చేయి తీసినా కూడా ఆటోమేటిక్గా అదంతా అదే కంట్రోల్ చేసుకుంటుంది, మనం డైవర్ట్ అయినా కూడా ఏం అవసరం లేదు. BMW X7 ప్యాకేజెస్ చూస్తే ఆఫ్ రోడ్ ప్యాకేజ్ అని ఉంటుంది, సెలెక్టబుల్ ఆఫ్ రోడ్ మోడ్స్ ఉంటాయి అందులో, అడ్జస్టబుల్ రైడ్ హైట్ సస్పెన్షన్తో పాటు యాక్సలరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ ప్యాకేజెస్ అన్ని కూడా అప్పటిదప్పుడు అదేమి యాక్సెసరీస్ లా కాదు, మీరు బుక్ చేసేటప్పుడు ఈ ప్యాకేజెస్ అన్ని కూడా ముందే చెప్తేనే మనకు వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారానే ప్యాకేజెస్ వస్తాయి. M స్పోర్ట్ ప్యాకేజ్లో కార్బన్ ఫైబర్ మిరర్స్, M స్పోర్ట్ స్టీరింగ్ వీల్, M ఫ్లాట్ మ్యాట్స్ అనేవి చూడొచ్చు, స్టీల్ పెడల్స్, M క్యాలిపర్స్, అలాగే M అలాయ్ వీల్స్ లాంటివి చాలా ఉంటాయి. ఇంకా BMW X7 యొక్క సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే 9 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు ఇందులో, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, సీట్ బెల్ట్ రిమైండర్ వార్నింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్, ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంజన్ ఇంబాయిలైజర్, క్రాష్ సెన్సార్స్, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ సిస్మాన్, హెడ్ అప్ డిస్ప్లే, హిల్ డీసెంట్, హిల్ అసిస్ట్, 360 కెమెరాస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. ఇంకా 2024 BMW X7 మన ఇండియాలో అయితే డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, ఆటోనమస్ క్రూజ్ కంట్రోల్, కొల్యూషన్ డిటెక్షన్ విత్ బ్రేకింగ్ ఇంటర్వెన్షన్ లాంటి ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. 2025 X7 ఫేస్ లిఫ్ట్ నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. అందులో మాత్రం స్టాండర్డ్ విత్ యాక్టివ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, సేఫ్టీ సిస్టమ్స్ లైక్ యాక్టివ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఫ్రంట్ కొల్యూషన్ వార్నింగ్ విత్ సిటీ కొల్యూషన్ మిటిగేషన్, లేన్ డిపర్చర్ వార్నింగ్ లాంటి ఫీచర్స్ కూడా వస్తాయి. 5 సిరీస్ BMW మాత్రం 5 స్టార్ వచ్చింది, X7 మాత్రం గ్లోబల్ ఎన్కప్ రేటింగ్ వెళ్ళలేదు. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్ ఇలా ఉంటుంది విత్ M స్పోర్ట్ స్టైలిష్ స్టీరింగ్ వీల్, 3 స్పోక్ వాక్ నాప్, బ్లాక్ స్టిచింగ్స్ తో పాటు ఉంటుంది. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్, డ్రైవర్ ది కూడా సేమ్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్, UV కట్ గ్లాసెస్, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ ఓల్డ్ స్కూల్, లాక్ అండ్ అన్లాక్ సెంటర్ లాకింగ్, ఆల్సో మెమరీ ఫంక్షన్ 2 ఉన్న డ్రైవర్ కూడా, ఆల్సో రేడ్ సీట్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కూడా మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు, అండ్ కో ప్యాసింజర్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు ఈ బటన్ ద్వారా. సో కో ప్యాసింజర్ సీట్ కూడా ఇక్కడ నుంచి ఈ బటన్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. సో ఓనర్స్ కోసం కంఫర్ట్కి లాక్ అండ్ అన్లాక్, 4 పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs, హీటెడ్ ORVMs, బూట్ ఓపెనింగ్ బటన్, ambient లైటింగ్, ఫైన్ వుడ్ గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్ ట్రీట్మెంట్, హర్మన్ కార్డో స్పీకర్స్ అండ్ ఫీటర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, M స్పోర్ట్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మల్టిపుల్ వే ఆఫ్ డ్రైవర్ సీట్ విత్ 4-way ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, అండర్ సపోర్ట్ కూడా ఎలక్ట్రికల్ అయితే ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ AC వెంట్ సరౌండింగ్, సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్, ఆటో ఫంక్షనింగ్ ఆఫ్ హెడ్ లైట్స్ కంట్రోల్స్ ఇక్కడే ఉన్నాయి, అల్యూమినియం ఫుట్ పెడల్స్ విత్ ఇల్యూమినేషన్ ఫుట్ ఏరియా లైట్తో పాటు, అండ్ M స్పోర్ట్ మ్యాట్స్ అనేవి స్టాండర్డ్లో అయితే వస్తాయి. రండి ఒకసారి లోపల కూర్చొని మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ లేయర్ డాష్ ఇలాగైతే ఉంటుంది, అండ్ కర్వ్డ్ స్క్రీన్స్ అనేవి వస్తాయి, ఫ్లోటింగ్ స్క్రీన్స్లో. వెహికల్ ఆన్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఇన్ఫోటైన్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ కార్లో మీకు 14.9 inch వైడ్ స్క్రీన్ కర్వ్ డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్, టచ్ ఫంక్షనాలిటీ విత్ ఐ డ్రైవ్ కంట్రోల్ లాంటివి ఉన్నాయి. ఆర్గ్యుమెంటెడ్ వ్యూ ఆఫ్ టచ్ డిస్ప్లే వస్తుంది. 15 ప్రీ డిఫైన్డ్ సెలెక్టబుల్ లైట్ డిజైన్స్ ఉన్నాయి విత్ వైర్లెస్ అండ్ ఆటో, యాపిల్ కార్ప్లే, BMW గెస్టర్ కంట్రోల్, టెలి సర్వీసెస్, ఇంటెలిజెంట్ కాల్, 16 స్పీకర్స్, హర్మన్ కార్డో సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, 5G, బ్లూటూత్, BMW యాప్స్, పర్సనల్ అసిస్టెంట్, వైఫై, DM ఆపరేటింగ్ సిస్టమ్స్, వాయిస్ కమాండ్స్, డ్రైవ్ రికార్డింగ్స్, ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్లీ మనకి చూడొచ్చు ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా అవుతుంది. ఐ డ్రైవ్ కంట్రోలర్ కూడా వస్తుంది, గెస్టర్ కంట్రోల్ అంటాము. అప్లికేషన్స్లో కనుక చూస్తే వైర్లెస్ అండ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ డ్రైవ్ చాసీస్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ ఇందులో మీకు వెదర్ అప్డేట్స్ కానివ్వండి, మ్యాప్స్ కానివ్వండి,
అండ్ లెట్ సెలబ్రేట్స్ కానివ్వండి, అండ్ వెదర్ డీటెయిల్స్ కానివ్వండి, సో అడాప్టివ్ కంటెంట్స్, ఇలా చాలా అయితే ఉంటాయి మనకు అడిషనల్గా చూస్తే. నెక్స్ట్ మీకు చూసినట్టయితే ఇవన్నీ అప్లికేషన్స్ మీరు స్క్రోల్ చేసుకోవచ్చు, పార్కింగ్ అసిస్టెన్స్ కానివ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ కంఫర్ట్ చూస్తాను. సో సీట్స్ కంఫర్ట్ కానివ్వండి, డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్, ఆల్సో మీకు సెకండ్ రో సీట్స్ కంఫర్ట్ అండ్ కంట్రోల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సెట్టింగ్స్లో కనుక వెళ్ళినట్టయితే మనకు డ్రైవ్ సెట్టింగ్స్ చూడొచ్చు, డేట్ అండ్ టైం, లాంగ్వేజ్, వాయిస్, ఐ డ్రైవ్ సెట్టింగ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ గెస్టర్ కంట్రోల్, టచ్ ప్యాడ్, పాపప్, అండ్ వెహికల్ సెట్టింగ్స్లో కూడా డీప్ స్లీప్ మోడ్ అండ్ డేటా అనలైజెస్లో సో ప్రైవసీ కానివ్వండి, రీస్టోర్డ్ అప్డేట్స్ అండ్ టెలిఫోన్, వెదర్, యూట్యూబ్ కూడా ఉంటుంది. బట్ యూట్యూబ్ ఫంక్షనాలిటీ ప్రస్తుతం BMW ఐడితో లాగిన్ అనేది అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఆల్సో మీకు ఇందులో సో BMW ఆపరేటింగ్ సిస్టమ్ 8.0తో వస్తుంది విత్ వేరియబుల్ కన్ఫిగరేషన్, వేజెస్తో పాటు డ్రైవ్ రికార్డ్ అండ్ యాంటీ థీఫ్ రికార్డ్ సేఫ్టీలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి సేమ్ కంటిన్యూ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్, సెన్సెట్ 12.3 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే వస్తుంది విత్ నావిగేషన్ అండ్ 3D మ్యాప్స్ ద్వారా. లేఅవుట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్ ఇంటర్ఫేస్. లెఫ్ట్ సైడ్ స్పీడో, టాకో, డిజిటల్ స్పీడో, ఓడో, ట్రిప్ మీటర్స్ అండ్ స్పీడో విత్ ఎమ్ స్పోర్ట్ థీమ్తో పాటు చూడొచ్చు. కంటెంట్స్లో ఇవన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఇందులో లేఅవుట్స్ కూడా ఉన్నాయి అండ్ ఎడప్ డిస్ప్లే సెట్టింగ్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు. టైమ్, టెంపరేచర్స్, ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. లేఅవుట్స్లో వెళ్తే ఇది ఫస్ట్ లేఅవుట్, ఇది సెకండ్ లేఅవుట్ అండ్ ఇది థర్డ్ లేఅవుట్. మీకు ఏ లేఅవుట్ నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇవన్నీ లేఅవుట్స్ అనేవి ఉంటాయి మనకు చూడొచ్చు. ఆల్సో మనకి హెడప్ డిస్ప్లే కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వీటి ద్వారానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఆపరేట్ అనేది చేశాను ఇంతసేపు. నెక్స్ట్ మీకు IX సెంటర్ కన్సోల్, AC వెంట్స్ క్వాలిటీ ప్రీమియంగా అయితే మెయింటైన్ చేశారు, చాలా బాగున్నాయి. అండ్ ఇదంతా AC వెంట్స్ సెంటర్లో. ఇక్కడ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కన్సోల్ కానివ్వండి, హజర్ లైట్, AC కంట్రోల్, ఇందులో 5 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఈ కార్లో మీరు చూడొచ్చు. విత్ మొబైల్ స్టోరేజ్ స్పేస్, వైర్లెస్ ఛార్జర్ వస్తుంది, 2 కప్ హోల్డర్స్ విత్ ఈటింగ్ ఫంక్షన్ కూడా ఉంది, 12 volts పవర్ సాకెట్ కూడా వస్తుంది, USB పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సెంటర్ కన్సోల్ మీకు ట్రాన్స్పరెంట్ క్రిస్టల్ గేర్ లివర్ అనేది చూడొచ్చు, గేర్ ఇండికేషన్స్, పుష్ బటన్ స్టాప్ ట్రాన్స్పరెంట్, ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ సెన్సర్స్, 4 డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్, కంఫర్ట్, ఎకో, ఆటో ఎడ్జ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, సస్పెన్షన్ రైట్ హైట్ అండ్ గ్రెస్టర్ కంట్రోల్. ఇది మనకి ఇందాక ఇన్ఫోటైన్మెంట్ దీంతో కంట్రోల్ చేశాను. స్ప్లిట్ ఓపెనింగ్ సెంటర్ ఆర్మ్రెస్ట్, Type-C పోర్ట్ ప్రొవైడ్ చేసిన డీప్ స్టోరేజ్ స్పేస్ ద్వారా ఉంది. నో స్టీరింగ్ వీల్ వచ్చేసి ఎమ్ స్పోర్ట్ స్టీరింగ్ వీల్ విత్ వ్యాక్ నాప్ బ్లాక్ స్టిచ్చింగ్స్ విత్ కంట్రోవర్ట్ థంబ్ రెస్ట్, ఎమ్ స్పోర్ట్ బ్యాచింగ్, BMW లోగో, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్. ఆల్సో మీకు ఈ కార్లో అడాప్టివ్ ఆటోనమస్ క్రూజ్ కంట్రోల్ విత్ బ్రేకింగ్ ఫంక్షన్ క్రూజ్ కంట్రోల్ అనేది వస్తుంది. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, ఆల్సో ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బటన్ ద్వారా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్, మీరు కంప్లీట్ ఎలక్ట్రిక్ చేసుకోవచ్చు విత్ మెమరీ ఫంక్షన్ ద్వారా స్టీరింగ్ వీల్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ రియల్లీ కూల్ ఫీచర్గా ఈ ప్రైస్ పాయింట్లో డెఫినెట్లీ ఇవ్వాలి. అండ్ ప్యాడల్ షిఫ్టర్ స్టీరింగ్ మౌంటెడ్, ఇక్కడ వచ్చేసి మనకు లైట్స్ అండ్ ఇండికేటర్, ఇక్కడ వైపర్స్ కంట్రోల్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్, హెడ్ అప్ డిస్ప్లే కూడా వచ్చేస్తుంది మీకు BMW XR లో. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను కనిపిస్తుందో లేదో గ్లాస్ పైన. సో హెడప్ డిస్ప్లే రిఫ్లెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్లో ఇక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు ఇందులో నావిగేషన్, కంపాస్, టర్న్ బై టర్న్ నావిగేషన్, స్పీడో, ఎవ్రీథింగ్ మీకు డైవర్ట్ అవ్వకుండా హెడప్ డిస్ప్లే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ డాష్ మౌంటెడ్ మనకు సబ్వూఫర్, సాఫ్ట్ డాష్ లేఅవుట్ డిజైన్, మిర్రర్లెస్ ఆటో డిమ్మింగ్ IRVM వస్తుంది. ఆల్సో మీకు కెమెరాస్ ఫ్రంట్ విండ్వి, ఆల్సో లైట్స్ కంట్రోల్ చూడొచ్చు, డోర్ లైట్స్ LEDs ఉన్నాయి. ఇవన్నీ లైట్స్ కంట్రోల్, క్యాబిన్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ రూఫ్ కంట్రోల్స్, మూన్ రూఫ్ కంట్రోల్, SOS ఎమర్జెన్సీ, బ్లూటూత్ స్పీకర్ మైక్స్, సన్ వైజర్లో వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్, అల్కంటారా రూఫ్ లైనింగ్, డ్రైవర్ సైడ్ కూడా లైట్ విత్ వ్యానిటరీ మిర్రర్, బ్లూటూత్ మైక్స్, ఫోల్డబుల్ హోల్డర్స్ డ్రైవర్ కూడా ఇస్తున్నారు. హ్యూజ్ పానోరామా సన్ రూఫ్, ఆల్సో థర్డ్ రో వాళ్ళకు కూడా సపరేట్ సన్ రూఫ్ వస్తుంది, నేను ఇందాక చూపెట్టాను కదా. సో వాళ్ళకు కూడా సపరేట్ సన్ రూఫ్ అనేది ఉంటుంది. సో కంప్లీట్ లగ్జరీకి టాప్ నాచ్ అని చెప్పాలి. ఏ ఒక్క ఫ్యూచర్, ఏ ఒక్క కంఫర్ట్ కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు BMW X7లో. సో ఇది ఓవరాల్గా ఇంటీరియర్ నుంచి ఇంజన్ గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ అయితే అక్కడ ఉంటుంది. ఇది టాప్ మోడల్ ఎమ్ స్పోర్ట్ డీజిల్ ఇంజన్, ఇది X డ్రైవ్లోనే వస్తుంది. ఇంజన్స్లో పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా ఉన్నాయి X7లో. సో రెండు కూడా 3 లీటర్ పెట్రోల్ అండ్ డీజిల్తో వస్తుంది. ఇప్పటివరకు పెట్రోల్ రివ్యూ చేయలేను, మీకు కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను. డీజిల్ ఆల్రెడీ ప్యూర్ ఎక్సలెన్స్లో చేశాను, ఇది కూడా డీజిలే. సో డీజిల్ వచ్చేసి మనకు 3 లీటర్ 2993cc డిస్ప్లేస్మెంట్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్, హైడ్రాలిక్ ద్వారా ఓపెన్ అవుతుంది మనకు చూడొచ్చు. ఇన్లైన్ 6 cylinders డీజిల్ ఇంజన్ ట్విన్ టర్బో ద్వారా చూడొచ్చు. BMW రాశారు మనకు పైన చూడొచ్చు. B58 B30 ఇంజన్. సో 6 cylinders తెలవాలంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ లైన్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇన్లైన్ 1 2 3 4 5 6 cylinders ఇంజన్. దీని అవుట్పుట్ అనేది 335 bhp పవర్ తీస్తుంది, 700 Nm ఆఫ్ టార్క్ వరకు వెళ్తుంది డీజిల్ విత్ 8 స్పీడ్ స్ట్రిప్
టిప్టానిక్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది ఉంది. 4-wheel డ్రైవ్ వెహికల్ ఇది స్టాండర్డ్లీ. BS6 phase 2 ఇంజన్స్ ఇవి. మైలేజ్ 14.3 అంటారు డీజిల్, కానీ 10 ఇస్తుంది రియల్ వరల్డ్లో. టాప్ స్పీడ్ 245 వరకు వెళ్తుంది. 0-100 5.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది. పవర్ స్టీరింగ్ ఉంది. 4 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, ఎకో, ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ అండ్ అడాప్టివ్. లాంచ్ కంట్రోల్ ఫంక్షన్ కూడా ఉంది బ్రేక్ రీజనరేషన్తో పాటు. ఇంకోటి పెట్రోల్ వస్తుంది ఇందులోనే. 3 లీటర్ పెట్రోల్, 6 cylinders ఇన్లైన్, అది కూడా 381 bhp పవర్, 500 Nm ఆఫ్ టార్క్ తీస్తుంది. అది కూడా టాప్ స్పీడ్ 250 వరకు వెళ్తుంది. అది 11 మైలేజ్ వరకు ఇస్తుంది. అండ్ సర్వోట్రానిక్ స్టీరింగ్ అసిస్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఆల్సో పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా పార్టికులేషన్ ఫిల్టర్ని యూజ్ చేసుకుని వస్తాయి, ఎందుకంటే యూరో ఎమిషన్ని మీట్ అవ్వడానికి. ఆల్సో యూరో ఎమిషన్ని మీట్ అయిందంటే డెఫినెట్లీ భారత్లో కూడా డెఫినెట్గా వర్క్ అవుతుంది. భారత్ ఎమిషన్స్ BS6 కాబట్టి. నీట్లీ ఇన్సులేషన్ కూడా హుడ్ లోపల సైడ్ చూడొచ్చు, ఎందుకంటే బెటర్ ఎన్వేజ్ లెవెల్స్ కోసం. ఆల్సో ఈ కార్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్ కూడా ఉంది. BMW X7 యొక్క హైలైట్స్ ఆఫ్ ద ఫీచర్స్లో మనకు ఫ్రంట్ సీట్స్ అనేవి హీటెడ్, వెంటిలేటెడ్, మసాజ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్ అన్ని కూడా మీకు ఇందులో అయితే దొరికేస్తున్నాయి. ఆల్సో మనకి ఇందులో 3D సరౌండింగ్ వ్యూ కెమెరా, ఇంక్లూడింగ్ టాప్ వ్యూ, పానోరామా వ్యూ, 3D వ్యూ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్సో ఈ కార్లో ఫ్రంట్ అండ్ 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, బెటర్ స్టెబిలిటీ కోసం హైవేస్ లో. ఆల్సో కరెంట్ BMW మోడల్ చూసుకుంటే సిరీస్ లో 1, 2, 3, 4, 5, 7, 8 సిరీస్ ఉన్నాయి. Xలో మనకు X1, X2, X3, X4, X5, X7, XM ఉంది. I సిరీస్లో I3, I4, I5, I7 ఉన్నాయి. అలాగే iX1, iX2, iX3, iX అనేవి ఉన్నాయి. సో కాంపిటీషన్ చూసుకుంటే మనకు మెర్సిడీస్ GLS 450D రీసెంట్గానే చేసాము, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. డిఫెండర్ వస్తుంది, ఆడి Q7 కూడా చేసాము, డిఫెండర్ కూడా ఉంది మన ఛానల్లో. రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ విల్లర్ తొందరలో మన ఛానల్లో రాబోతుంది. XC90 కూడా కాంపిటీషన్కి అయితే వస్తుంది, అది కూడా తొందరలో వచ్చేస్తుంది మన ఛానల్లో. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలో BMW మోడల్స్లో ఆర్ కాంపిటీటర్ రైవల్స్లో ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, 2024 BMW X7 X-Drive 40D M Sport ఫేస్ లిఫ్ట్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోతే. మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. ఏ కార్కి సంబంధించిన మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది, అక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల హ్యాండ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలో, ఏ బైక్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ బైక్ కార్ రివ్యూ